ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. తులాలగ్నము, తులారాశి. మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ శని గురువుల ద్వారా వచ్చేటువంటి ఫలకృతమైనటువంటి ఫలితాలు ఏ రకంగా వస్తాయి అంటే, ముఖ్యంగా మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, అంటే ధనపరంగా మంచి గ్రోత్ ఉండేటువంటి ట్రాన్సిట్ ఇది. అయితే ఓన్లీ ధనపరంగానైనా అంటే ధనము, కుటుంబాభివృద్ధి, అదేవిధంగా మీరు ఏదైనా వస్తువుకు సంబంధించిన ఏదైనా బంగారు ఆభరణాలు లాంటివి ఏదైనా కొనుగోలు చేయడానికి కూడా యోగిస్తుంది ఇది. అందులో ప్రధానంగా భూమి ద్వారా ధనయోగాన్ని కూడా ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. లేదా పూర్వీకుల ఆస్తుల ద్వారా ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంది తులవారికి. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్లో ఒక్కొక్కసారి మనకి గ్రహాలు సవ్యగతిలో వెళ్తూ మరలా అపసవ్యంగా అంటే అపసవ్యంగా వెనక్కి వెళ్ళదు, కానీ ఆ ట్రాన్సిట్లో అలాగా మనకి ఆ ఫలితం అలా ఇస్తూ ఉంటుంది రెట్రోగ్రేడ్ మోషన్లో. అలాంటప్పుడు మీకు ఈ శని భగవానుడు, గురువు ఇద్దరు కూడా వక్రిస్తున్నారు. అదే సమయంలో వక్రిస్తున్నాడు. దానివల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే, ఇది వక్రించినప్పుడు ఈ డబుల్ ట్రాన్సిట్లో వచ్చే 100% ఫలితం 70%కి తగ్గుతుంది. దాన్ని 100% చేసుకోవడం ఎలాగా అదే సమయం అంటే, శని భగవానుడు మీకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు, అంటే జూన్ టు అక్టోబర్ మిడిల్ వరకు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి. మరియు గురువు మీకు సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ జనవరి మిడిల్ వరకు గురువు వక్రిస్తాడు. కాబట్టి ఈ సమయాల్లో గురు శని గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం మరింత ఫలకృతంగా వస్తుంది. మరి మిగతా కుటుంబ సభ్యులకి ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏ విషయాల్లో బాగా పనిచేస్తుందని చూసుకున్నట్లయితే, మీ సహోదర వర్గం కోసం మీరు ఏదైతే విదేశాలకు పంపించాలని ఛాన్సెస్ వస్తున్నాయి కానీ ఇంకా ముందుకు ఫలకృతం అవ్వలేదు అనుకునేటువంటి వారికి డబుల్ ట్రాన్సిట్ మీ సహోదర వర్గానికి విదేశీ యోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీ యొక్క సంతానానికి ఉద్యోగ యోగాన్ని కలిగిస్తుంది తులాలగ్నం వారికి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా పిహెచ్డీస్ కానీ ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు వాళ్ళకి అది ఫలకృతం అయ్యేటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో, మీరు ఏదైనా ఒక వ్యాపారము చేద్దామనుకుంటున్నప్పుడు ఆ వ్యాపార మూలంగా గతంతో పోల్చుకుంటే కొంతవరకు పాజిటివ్గా వస్తూ ఉంటుంది. కాకపోతే మీకు 12వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి చేయండి. ఇక మీరు ఈ డబుల్ ట్రాన్సిట్ ఫలితాలు ఇంకా బాగా రావాలంటే గోశాలకు వెళ్ళి గోవులకి, దేశీవాలి గోవుకి అరటికాయలు, బెల్లం తినిపించండి. మీకు ఏ మహాదశ, ఏ అంతర్దశ నడుస్తుందో చూసుకొని ఆ మహాదశ, అంతర్దశ నాదుడి కంటే కొంతమందికి రవిదశ నడుస్తుంటుంది, చంద్రుడు, శుక్రుడు, రకరకాల దశలు నడుస్తుంటాయి. ఆ మహాదశలో అంతర్దశ కూడా నడుస్తుంటుంది. ఆ రెండు ఏమిటో తెలుసుకుని ఆ గ్రహాలకు దీపారాధన చేయండి. ఈ రకంగా చేస్తూ మీకు ఎలాగో ధన సంబంధించిన విషయంలో బాగుంది కాబట్టి ఇంకొంచెం అమ్మవారి యొక్క నామాల్లో ముఖ్యంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః, లేనట్లయితే ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే నామాన్ని రోజు 40 నిమిషాలు కనుక చేసినట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ చక్కగా ఉంటుంది.